Hello, my dear friends. Very good morning to all. Welcome to Education Adda at the rate of Rohan. సో ఈరోజు మనము పరిశీలన పద్ధతి గురించి డిస్కషన్ చేద్దాం. ఇది ఏంటిది అనేది ఇంతకుముందు మనం వీడియోలో సైకాలజీ అధ్యయన పద్ధతులలో భాగంగా మనము అంతః పరిశీలన పద్ధతి గురించి డిస్కషన్ చేయడం జరిగింది. సో ఇంతకుముందు వీడియో చూడకపోతే ఒకసారి చూసి ఈ పద్ధతిని చూడడం ద్వారా మీకు ఈజీగా అర్థం అవడం జరుగుతుంది. సో మనం సైకాలజీలో 30/30 అంటే 30కి 30 స్కోర్ చేసే విధంగా ఫుల్ ఫ్లెడ్జ్గా పూర్తిగా ప్రయత్నం చేయడం జరుగుతుంది కదా. సో మీరు కూడా ఎలాంటి అజాగ్రత్త చేయకుండా, ఎలాంటి లైట్ తీసుకోకుండా సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. మనం మంచి స్కోర్ సాధిద్దాము. భవిష్యత్తులో మంచి ఉద్యోగులుగా నిలబడడానికి ఇది ఒక మంచి అవకాశంగా భావించాలి. సో ఇప్పుడు మనం డిస్కషన్ చేయబోయే టాపిక్ ఏమని అనుకున్నాం, పరిశీలన పద్ధతి. మంచి టిప్స్తో ట్రిక్స్తో ఈ వీడియోను మీకు అందించడం జరుగుతుంది. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పటికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దెన్ ఆఫ్టర్ మీకు మీ నచ్చితే లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పుడు మనం అన్నెసెసరీ డిస్కషన్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. మీ టైం ఎక్కడ వేస్ట్ చేయకుండా ఈ వీడియో చేయడం జరుగుతుంది, గమనించండి. సో ఇప్పుడు సైకాలజీ పరిశీలన పద్ధతికి సంబంధించి సైకాలజీలో భాగంగా ఈ అధ్యయన పద్ధతులలో భాగంగా పరిశీలన పద్ధతికి సంబంధించి అంశాలు ఏమిటి అనేది గమనిద్దాం. ఈ పరిశీలన పద్ధతిలో ముఖ్యంగా 4 రకాలు ఉన్నాయి. అవి ఏమిటి? సహజ పరిశీలన పద్ధతి కావచ్చు, నియంత్రిత పరిశీలన పద్ధతి కావచ్చు, సంచరిత పరిశీలన, అసంచరిత పరిశీలన. ఈ సంచరిత పరిశీలన పద్ధతి, అసంచరిత పరిశీలన పద్ధతి, సహజ పరిశీలన, నియంత్రిత పరిశీలన ఉన్నాయి కదా. ఈ 4టిలో ఒక బిట్ గ్యారంటీగా మన సైకాలజీలో ఒక బిట్ ఈ పరిశీలన పద్ధతికి సంబంధించి ఏదో ఒక బిట్ కంపల్సరీ రావడం జరుగుతుంది, గమనించాలి. సో దెన్ ఆఫ్టర్ పరిశీలన పద్ధతికి సంబంధించిన అంశాలు, కీ పాయింట్స్ మాట్లాడుకుందాం. మనం ఇంతకుముందు వీడియోలో ఆల్రెడీ చెప్పుకున్నాం. కీ పాయింట్స్తోనే మనము క్లాస్ మొత్తం తీసుకెళ్తాము. ఈ కీ పాయింట్స్ మీకు గుర్తుండడం వల్ల మీరు ఎగ్జామ్లో ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ కూడా వింటారు కదా. కీ పాయింట్స్ అంటే ఓన్లీ మనం కీ పాయింట్స్ చదువుకుంటామా బట్టి పట్టుకొని, అలా కాదు. జస్ట్ ఆ కీ పాయింట్స్ని మనం చూస్తేనే ఆ మిగిలిన అంశాలన్నీ కూడా మన మైండ్లోకి గుర్తు రావడం జరుగుతుంది. కాబట్టి సో ఇవి వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఇక్కడ పరిశీలన పద్ధతికి సంబంధించి చూసేద్దాము. ఈ పరిశీలన పద్ధతి అనేది మనకి ఇంతకు ముందులో అంతః పరిశీలన పద్ధతి గురించి డిస్కషన్ చేసినాం కదా. సో ఆ అంతః పరిశీలన పద్ధతి స్థానంలో తీసుకురాబడిన పద్ధతియే ఈ పరిశీలన పద్ధతి. ఈ పరిశీలన పద్ధతి మనకు ముఖ్యంగా ఏదైనా ఒక విషయాన్ని ఏంటిదంటే ఒక విషయాన్ని చాలా ఒక విషయ స్పష్టతతో కానీ సన్నద్ధతతో ఆసక్తితో గమనించడాన్ని మనము ఈ పరిశీలన పద్ధతిలో ముఖ్యమైన అంశంగా భావించాలి. ఏంటిది పరిశీలన పద్ధతి అంటే? ఏదైనా ఒక విషయాన్ని కావచ్చు, ఏదైనా ఒక అంశాన్ని కావచ్చు, ఒక విషయ స్పష్టతతో అంటే ఫుల్ క్లారిటీగా, సన్నద్ధతతో అంటే ఫుల్ కాన్సన్ట్రేషన్గా, ఆసక్తిగా దానిని గమనించగలాలి. దానిని ఏమంటామంటే పరిశీలన పద్ధతి అని గమనించాలి. సో ఈ పరిశీలన పద్ధతి అనేది భౌతిక రసాయన శాస్త్రంలో విశ్వసనీయమైన పద్ధతిగా ఉండి, మనోవిజ్ఞాన శాస్త్రంలో పాక్షిక విశ్వసనీయత పొందిన పద్ధతిగా పేర్కొనడం జరిగిందనమాట. సో భౌతిక రసాయన శాస్త్రంలో దీనికి విశ్వసనీయత పద్ధతి ఉంది అంటే చాలా క్లియర్ కట్గా. భౌతిక రసాయన శాస్త్రంలో దీనికి పూర్తి విశ్వసనీయత ఉంది, కానీ మనోవిజ్ఞాన శాస్త్రంలో పాక్షిక విశ్వసనీయత మాత్రమే ఉంది అనమాట. అంటే ఫుల్గా దీన్ని మనం నమ్మలేము మనోవిజ్ఞాన శాస్త్రంలో, కానీ భౌతిక శాస్త్రంలో నమ్మొచ్చు అని దీని అర్థము. తర్వాత దీంట్లో భాగాలు పేర్కొన్నాం కదా మనము. అవి ఏమిటి? సహజ పరిశీలన కావచ్చు, నియంత్రిత పరిశీలన, సంచరిత పరిశీలన, అసంచరిత పరిశీలన గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ సహజ పరిశీలన. ఇప్పుడు సహజ పరిశీలన అంటే ఫస్ట్ పాయింట్ అనమాట, అంటే ఫస్ట్ టైప్ సహజ పరిశీలన అంటే ఏంటిదంటే, ఇది సహజ పరిసరాలలో కానీ ప్రమేయం లేని పరిసరంలో కానీ
ఏంటిది సహజ పరిసరాలలో కానీ అదేవిధంగా ప్రయోక్త యొక్క ప్రమేయం లేని పరిసరాలలో కానీ ఉన్న ప్రయోజ్యుల ప్రవర్తనను పరిశీలించబడుతున్నామనే విషయం ప్రయోజ్యులకు కూడా తెలియకుండా ప్రయోక్త పరిశీలించడం జరుగుతుంది. అర్థమైందా? ఇప్పుడు ప్రయోజ్యులకు కూడా తెలియకుండా పరిశీలన చేయడం జరుగుతుంది కాబట్టి దీనిని సహజ పరిశీలన అంటాము. అంటే ఏం చేస్తాము, మామూలుగా ఒక క్రీడా మైదానంలో ఇప్పుడు ఆటలు ఆడుతూ ఉంటారు కదా, పిల్లలు ఆటలు ఆడుతూ ఉంటారు. టీచర్ అనేవారు గమనిస్తూ ఉంటారు, దూరం నుంచి గమనిస్తారు. ఆహా, ఆ పిల్లవాడు ఆ విధంగా ఆడుతున్నారు, ఈ పిల్లవాడు ఆ విధంగా ఆడుతున్నారు. సో ఎవరు ఎక్కువ మంచిగా ఆడగలుగుతున్నారు, ఎవరు సరిగా ఆడట్లేదు అనేది క్లియర్గా ఆలోచించగలుగుతాడు, పరిశీలించగలుగుతాడు ఉపాధ్యాయుడు. సో ఇది సహజ పరిశీలన. ఎందుకంటే అక్కడ సహజంగా పరిశీలించబడడం జరుగుతుంది కాబట్టి అదే సహజ పరిశీలన. అదేవిధంగా మనము ఉపాధ్యాయుడు లేని తరగతి గదిలోని విద్యార్థుల ప్రవర్తనను కూడా అధ్యయనం చేయవచ్చు. అంటే ఒకసారి ఏం జరుగుతుంది, ఉపాధ్యాయుడు ఉన్నప్పుడు పిల్లలు ఒక విధంగా ప్రవర్తిస్తారు, లేనప్పుడు వేరే విధంగా ప్రవర్తిస్తారు కదా. సో ఆ ఉపాధ్యాయుడు ఎప్పుడైతే పిల్లలు నేను కాస్త బయటికి వెళ్ళేసి వస్తాను, మీరు మీ వర్క్ చేసుకోండి అని చెప్పేసి బయటికి వెళ్ళినట్టుగా వెళ్ళి ఆ విండో నుంచి సైలెన్స్గా చూస్తారు కదా, అది కూడా మనం సహజ పరిశీలనలో భాగంగా, అంటే వారికి తెలియకుండానే ఉపాధ్యాయుడు సహజంగా వారి యొక్క ప్రవర్తనను పరిశీలించడం జరుగుతుంది. నెక్స్ట్ చూసేద్దాము నియంత్రిత పరిశీలన పద్ధతి. సెకండ్ పద్ధతి అన్నాం కదా, అదే నియంత్రిత పరిశీలన పద్ధతి. ఇది ప్రయోక్త ఆధీనంలోని పరిసరాలలోని ప్రయోజ్యుల ప్రవర్తనను పరిశీలించబడుతున్న విషయం ప్రయోజ్యులకు తెలిసే విధంగా ప్రయోక్త పరిశీలించడం జరుగుతుంది. అర్థమైందా? ఇది ఇక్కడ ఇంతకుముందు సహజ పరిశీలనలో వారికి ఆ ప్రవర్తనను ఉపాధ్యాయుడు పరిశీలిస్తున్నాడు అనే విషయం వారికి తెలియదు. కానీ ఇక్కడ ఆ ప్రయోక్త అంటే ఎవరో ఒకరు, ఒక ఉపాధ్యాయుడు కావచ్చు, వేరే వ్యక్తి కావచ్చు, మనల్ని పరిశీలిస్తున్నారు అనే విషయం మనకు క్లారిటీగా తెలుస్తుంది. ఈ తెలిసే చేసే పద్ధతి ఏంటిదంటే నియంత్రిత పరిశీలన పద్ధతి. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లలు జంతు ప్రదర్శనశాలలోని జంతువుల ప్రవర్తనను పరిశీలించడం. జంతువుల జూ పార్క్కి వెళ్తారు పిల్లలు, అప్పుడు ఉపాధ్యాయుడు కూడా ఉంటాడు. పిల్లలకి తెలుసు, ఉపాధ్యాయులు కావచ్చు, నాతోటి విద్యార్థులు కావచ్చు, నన్ను పరిశీలిస్తున్నారు, అంటే నన్ను గమనిస్తున్నారు, నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఈ జంతువుల పట్ల నేను కాస్త జాగ్రత్తగానే ఉండాలి, వారితో ఎంత లిమిట్లో ఉండాలో ఆ లిమిట్లోనే ఉండాలి అన్నట్టుగా పిల్లలు కూడా కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఎక్కడైనా సరే మనం పిక్నిక్ వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా డ్యామ్ చూడడానికి కానీ, ఏదైనా మంచి మంచి ప్లేసెస్కి తీసుకెళ్ళినప్పుడు కూడా పిల్లలు కాస్త జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే ఉపాధ్యాయులు వారిని గమనిస్తున్నారనే భావన వారి మనసులో ఉంటుంది కాబట్టి. అండ్ దెన్ పావలోవ్ కావచ్చు, స్కిన్నర్, థారండైక్ మరియు కోహెలర్ లాంటి శాస్త్రవేత్తలు జంతువులపై చేసిన ప్రయోగాలలోని పరిశోధనలన్నీ కూడా నియంత్రిత పరిశీలనలే. ఈ పావలోవ్ కావచ్చు, స్కిన్నర్ కావచ్చు, థారండైక్, కోహెలర్, ఈ అధ్యయన వీరు కూడా కొన్ని పద్ధతులు చేశారు. వీరి పద్ధతులను, ఈ నియంత్రిత పద్ధతులను మనం రాబోయే క్లాసులలో డిస్కషన్ చేసుకుంటాము. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి పావలోవ్ కావచ్చు, స్కిన్నర్, థారండైక్, కోహెలర్, ఇవి లేని బిట్ అనేది లేనే లేదు కాబట్టి, సో మనం చాలా క్లియర్గా ఏ బిట్ ఇంపార్టెంట్, ఏ బిట్ అన్ఇంపార్టెంట్ అనే దానికి సంబంధించి క్లారిటీగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా నెక్స్ట్ పరిశీలన పద్ధతి చూసేద్దాము. సంచరిత పరిశీలన లేదా దీనిని సహభాగి పరిశీలన అని అంటారు. ఈ సహభాగి పరిశీలన లేదా సంచరిత పరిశీలన అనేది ఒకసారి ఏంటిది అనేది గమనిద్దాం. ప్రయోక్త ఆధీనంలో లేని పరిసరాలలో ప్రయోజ్యుడు కలిసి ఉండి ప్రయోజనికి తెలియకుండా, చెప్పకుండా ప్రయోజనిలో కావలసిన విషయాన్ని తను పరిశీలించుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరైనా సరే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఆ ఫ్రెండ్స్ వారికి తెలియని ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళేసి అక్కడ మామూలుగా మాట్లాడుకుంటున్నారు. అప్పుడు ఒక వ్యక్తి ఏం చేస్తున్నారంటే మరొక వ్యక్తిలోని భావాలను అతనికి తెలియకుండా అతనితోనే ఉంటూ అతనికి తెలియకుండా పరిశీలించగలుగుతాడు.
అన్నమాట. ఆహా! ఇతను ఈ విధంగా మాట్లాడుతున్నాడంటే ఇతని మనసులో ఏదో దాగి ఉంది. ఆహా! అచ్చా! ఇతని ప్రవర్తన ఈ విధంగా ఉందా? అబ్బా! నాకు ఇన్ని రోజులు తెలియలేదే. ఓకే. ఓకే. దీని వీడి సంగతి తర్వాత చూద్దాంలే అనుకోని ఈ విధంగా మనం అనేక రకాలుగా ఒక వ్యక్తిని పరిశీలిస్తూ ఉంటాం కదా! అంటే అతనికి తెలియకుండానే, ఒక వ్యక్తికి తెలియకుండానే అతని ప్రవర్తనని మనము పరిశీలిస్తూ ఉంటాము. అది కూడా వారితో ఉంటూనే. కొన్ని సందర్భాలలో పిల్లలతో గేమ్ ఆడుకుంటూ, ఉపాధ్యాయుడు పిల్లలతో గేమ్ ఆడుకుంటూ వారి యొక్క ప్రవర్తనను పరిశీలించడం జరుగుతుంది. అచ్చా! ఈ పిల్లవాడు ఈ విధంగా తోటి విద్యార్థులతో మెలుగుతున్నాడు. అదేవిధంగా ఈ విధంగా క్రీడా అంశాలకి సంబంధించిన పద్ధతులను పాటిస్తున్నాడు అనేది ఆ ఉపాధ్యాయుడు గమనించడం జరుగుతుంది. క్రీడా స్ఫూర్తి ఎంతవరకు ఉంది పిల్లలకి, ఆ ఈ పిల్లలు నియమ నిబంధనలను ఎంతవరకు పాటిస్తున్నారు అనే అంశాలు కూడా తెలుసుకుంటారు. సో నేను ఇప్పుడు చెప్పే ప్రతి పాయింట్ కూడా ఎగ్జామినర్ అడిగే అంశాలే. నేనేదో అన్నెసెసరీగా మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంటే ఇవి ప్రీవియస్ బిట్స్ వచ్చి ఉంటాయి. ప్రీవియస్గా ఏదో ఒక రూపంలో బిట్స్ రావడం జరిగింది కాబట్టే నేను మీకు ఎగ్జాంపుల్లో భాగంగా ఈ ప్రీవియస్ బిట్స్లను మీకు చెప్పడం జరుగుతుంది. ఏదో సోది చెప్తున్నారు, వేరే ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు అలా అని కాదు, దయచేసి గమనించగలరు. అదేవిధంగా మనము అసంచరిత పద్ధతికి సంబంధించి ఇప్పుడు చూసేద్దాము. ఇక్కడ మనం ఒక చిన్న పాయింట్ చెప్పుకున్నాం కదా. ఏ పాయింట్ అంటే మనము సంచరిత పరిశీలన వ్యాయామ ఉపాధ్యాయుడు క్రీడా మైదానం అని చెప్పుకున్నాం కదా. ఈ వ్యాయామ ఉపాధ్యాయుడు క్రీడా మైదానం కూడా అంతే. ఎందుకంటే ఉపాధ్యాయుడు ఏం చేస్తున్నాడు, పిల్లలతో భాగంగా ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. సో కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే కావాలని ఎక్సర్సైజ్ సరిగ్గా చెయ్యరు. సో దెన్ ఆ విధంగా వాళ్ళలో భాగంగా ఉంటూ ఈ వ్యాయామ ఉపాధ్యాయుడు అంటే ఫిజికల్ టీచర్ ఉంటారు కదా, ఆ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, ఆ టీచర్ ఏం చేస్తున్నాడు అంటే వారితో పాటే ఉంటూ వారి యొక్క బిహేవియర్ని గమనిస్తూ ఉండడం. నెక్స్ట్ చూసేద్దాం అసంచరిత పరిశీలనం. దీన్నే సహభాగేతర పరిశీలన అని అంటారు. ఈ అసంచరిత పరిశీలన లేదా సహభాగేతర పరిశీలనకు సంబంధించి ఏంటంటే ప్రయోక్తచే కల్పించబడిన పరిసరాలలోని ప్రయోజుల ప్రవర్తనను ప్రయోక్త దాగి ఉండి పరిశీలించడం జరుగుతుంది. దాగి ఉండి పరిశీలిస్తాడు. ఇది సహభాగేతర పరిశీలన. అంటే విద్యార్థులు ఎక్కడైనా సరే ఆడుతుంటారు, పాడుతుంటారు, కానీ వారికి ఉపాధ్యాయుడు కనిపించకుండా దాగి వారిని గమనిస్తూ ఉంటాడు అన్నమాట. ఈ విధంగా పరిశీలించడాన్ని ఏమంటారంటే సహభాగేతర పరిశీలన లేదా అసంచరిత పరిశీలన అని అంటారు. ఈ పద్ధతి పశుపక్షాదులను సంబంధించి కావచ్చు, చిన్నపిల్లల ప్రవర్తనను గురించి కానీ అధ్యయనం చేయడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మనం ఇంతకుముందు డిస్కషన్ చేసుకున్నాం అంతా పరిశీలన పద్ధతిలో. అంతా పరిశీలన పద్ధతి అనేది చిన్నపిల్లలకు కానీ పశుపక్షాదులకు కానీ ఇతరత్ర మానసిక రోగులకు కానీ ఉపయోగపడదు అని చెప్పుకున్నాం. సో దాని ప్లేస్లో ఆ విధంగా ఉపయోగపడదు కాబట్టి దాని ప్లేస్లో తీసుకొచ్చిన పద్ధతి పరిశీలన పద్ధతి. ఈ పరిశీలన పద్ధతిలో మనము పశుపక్షాదుల ప్రవర్తన కానీ, చిన్నపిల్లల ప్రవర్తన కానీ, మానసిక రోగుల ప్రవర్తన కానీ ఈజీగా తెలుసుకోగలగడం జరుగుతుంది. కాబట్టి ఈ బిట్ వచ్చింది, ప్రీవియస్లో బిట్ వచ్చింది. ఏమని పశుపక్షాదుల గురించి, చిన్నపిల్లల గురించి, మానసిక రోగులకు గురించి అధ్యయనం చేయడానికి సులభంగా యూజ్ అయ్యే పద్ధతి ఏది అని అడగడం జరిగింది. సో ఆ పద్ధతి ఏంటిది, పరిశీలన పద్ధతి. అందులోనే అసంచరిత పరిశీలన పద్ధతి లేదా సహభాగేతర పరిశీలన పద్ధతి అని మనం గమనించాలి. ఇందులో భాగంగానే ఇప్పుడు గెసెల్ అనే అమెరికా దేశానికి చెందిన శాస్త్రవేత్త ఏం చేశారంటే అసంచరిత పరిశీలన కోసం అమెరికాలోని ప్రయోగ గదిని రూపొందించారు. అమెరికాలోనే ఒక ప్రయోగ గదిని రూపొందించారు. ఈ గది చుట్టూ వన్ వే విజన్ స్క్రీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వన్ వే విజన్ స్క్రీన్ని ఏర్పాటు చేసిన శాస్త్రవేత్త ఎవరు అని అడుగుతారు. గమనించాలి, అతని పేరే గెసెల్ అనే శాస్త్రవేత్త, అమెరికా దేశానికి చెందిన వారు. ఈ గది చుట్టూ వన్ వే విజన్ స్క్రీన్ ఉంటుంది కదా, ఈ స్క్రీన్ వల్ల గది లోపల ఉన్న వారికి బయట వారు కనిపిస్తారు, కానీ బయట వారు గది లోపల ఉన్న వారికి కనిపించరు. సో బయట వారు గది లోపల ఉన్న పిల్లలను ఫుల్గా అబ్జర్వేషన్ చేస్తారు, కానీ లోపల ఉన్నవారు బయట ఉన్న వారిని చూడలేరు. దానివల్ల ఏం జరుగుతుంది, ఉపాధ్యాయుడు కావచ్చు, పరిశీలకుడు పిల్లల యొక్క ప్రవర్తన కావచ్చు, జంతువుల ప్రవర్తన కావచ్చు, ఎవరి ప్రవర్తన అయినా సరే చాలా సులభంగా ఈజీగా క్లారిటీగా తెలుసుకోగలుగుతారు వారి యొక్క సహజ పరిశీలన ఏ విధంగా ఉంది అనేసి.
సో ఈ విధంగా మనము ఈ పరిశీలన పద్ధతులలో 4 రకాల పద్ధతులు తెలుసుకున్నాం కదా. సహజ పరిశీలన పద్ధతి, నియంత్రిత పరిశీలన పద్ధతి, సంచరిత పరిశీలన పద్ధతి, అసంచరిత పరిశీలన పద్ధతి. సో దీనికి సంబంధించి కొన్ని మెరిట్స్ ఉన్నాయి మరియు డీమెరిట్స్ ఉన్నాయి. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ప్రతి ఒక్క పద్ధతికి మెరిట్స్ డిమెరిట్స్ ఉంటాయి. కాబట్టి సో ఇప్పుడు చూసేద్దాం పరిశీలన పద్ధతి మెరిట్స్ ఏంటిది. మెరిట్స్ ఇంతకుముందు తెలుసుకున్నాం కదా. అంత పరిశీలన పద్ధతిలో మనం చిన్నపిల్లల మానసిక రోగుల ప్రవర్తనను తెలుసుకోలేము. ఇందులో ప్లస్ పాయింట్ ఏంటిది, చిన్నపిల్లల మానసిక రోగుల ప్రవర్తనను, పశుపక్షాదుల ప్రవర్తనను మనం తెలుసుకోగలుగుతాము. అదేవిధంగా వికాస దశల పరిశీలన. వికాస దశలు ఏంటిది, మనము ఇప్పుడు శైశవ దశ కావచ్చు, నవజాత శిశువు నుంచి శైశవ దశ, బాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ, ఇలాంటి దశలు ఉన్నాయి కదా. సో ఇలాంటి వికాస దశలకు సంబంధించిన కూడా అంశాలను మనము పరిశీలన పద్ధతి ద్వారా ఈజీగా తెలుసుకోగలుగుతాము. అదేవిధంగా దీనికి ఖర్చు లేదు. ఈ పరిశీలన పద్ధతికి ఎలాంటి ఖర్చు లేదు. ఏంటిది, ఒక వ్యక్తిని గమనించడానికి ఏమైనా ఖర్చు పెట్టాలా, అవసరం లేదు కదా. సో మనం దీనికి ఎలాంటి ఖర్చు కూడా పెట్టవలసిన అవసరం లేదు. అదేవిధంగా నియంత్రిత పరిశీలనలో సమయం ఆదా అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నియంత్రిత పరిశీలన అనేది ఉంటుంది కదా, అది కండిషన్గా, అంటే ఆల్రెడీ ఆ వ్యక్తికి తెలుసు ప్రవర్తించబడుతున్నామని, అంటే ఆ వ్యక్తి కూడా కాస్త మనకు లోబడే, మనకి తెలిసినట్టుగానే కాస్త మనకు అనుకూలంగా ఉండే విధంగా ఉంటుంది. అంటే మనం పరిశీలిస్తాము కాబట్టి ఆ వ్యక్తి కూడా పరిశీలించే విధంగానే ఉండడం జరుగుతుంది, మనకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ చూసేద్దాం. ఈ నియంత్రిత పరిశీలనలో భాగంగానే మనము ఇప్పుడు ఏదైనా సరే ఒక జంతువుని అధ్యయనం చేయాలనుకోండి, ఒక టైగర్ని అడవిలో దాన్ని పరిశీలన చేయాలంటే చాలా కష్టం. సహజంగా మనం దాని దగ్గరికి వెళ్ళి పరిశీలన చేయలేము, సంచరిత పరిశీలన చేయలేము, దాని దగ్గరికి వెళ్ళి పరిశీలన చేయలేము. అసంచరిత పరిశీలన అంటే దాన్ని దూరంగా ఉండి సహభాగేతర పరిశీలన అంటాం కదా, అది సహభాగేతర పరిశీలన చేయవచ్చు. కాకపోతే మనం దూరంగా దాగి ఉండి కూడా దాన్ని అంత క్లారిటీగా చేయలేము. అందుకే నియంత్రిత పరిశీలన చేస్తాం. నియంత్రిత పరిశీలన అంటే ఆ పులిని మన కండిషన్లో ఉండి, అంటే దానికి ఒక కొత్త ప్లేస్కి తీసుకొచ్చి, ఒక పార్కునో ఏదో ఒక ప్లేస్కి తీసుకొచ్చి ఆ మన నియంత్రణలో ఉంచి, లేదా ఒక సీసీ కెమెరానో ఏదో ఒకటి ఫీడ్ చేసి దాని ఆధారంగా మనము పరిశీలించడం జరుగుతుంది. కాబట్టి మనకు టైం కూడా వేస్ట్ కాదు, టైం ఆదా అవుతుంది, ఖర్చు కూడా తగ్గుతుంది, చాలా చాలా బాగా జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా పరిశీలన పద్ధతి అనేది అంతా పరిశీలన పద్ధతికి భిన్నంగా ఉండడం వల్ల మనకు ఉపయోగకరంగా ఉంటుంది. దీని యొక్క డిమెరిట్స్ చూసేద్దాం. డిమెరిట్స్, పాక్షిక విషయనిష్టత అంటే మనం పరిశీలిస్తాము, కాకపోతే ఆ పరిశీలన అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మనము క్లారిఫై చేసుకోవడానికి కాస్త కష్టంగానే ఉంటుంది. అదేవిధంగా ఏ ఇద్దరి పరిశీలన కూడా ఒకే విధంగా ఉండదు. ఏ ఇద్దరు వ్యక్తులు, ఇప్పుడు నేను పరిశీలించే విధానం ఒక విధంగా ఉంటే ఇంకొక వ్యక్తి, ఇప్పుడు మీరు పరిశీలించే విధానం ఒక విధంగా ఉండవచ్చు. ఈ విధంగా పరిశీలనలో ఒక వ్యక్తికి మధ్య, పరిశీలనల మధ్య డిఫరెన్సెస్ వచ్చే ప్రమాదం కూడా లేకపోలేదు. సహజ పరిశీలనలో సమయం వృధా అవుతుంది. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఒక టైగర్ని పరిశీలన చేయాలనుకో, అబ్బో అది చాలా డేంజరస్ సిచ్యువేషన్, కాబట్టి మనం దగ్గరికి వెళ్ళి పరిశీలన చేయలేము, చాలా టైం వేస్ట్ అవుతుంది. అదేవిధంగా నియంత్రిత పరిశీలనలో ఖర్చు అధికం. ఇప్పుడు నియంత్రిత పరిశీలన దగ్గరికి వెళ్ళలేం కదా టైగర్ దగ్గరికి, దాన్ని ఒక నియంత్రణ పరిశీలన చేయాలనుకోండి, ఒక నియంత్రిత ప్లేస్ కేటాయించి అక్కడ ఆ టైగర్ని పెట్టేసి మనం సీసీ కెమెరానో ఏదో ఒకటి పక్కడబందీగా ఏర్పాటు చేసి ఆ తర్వాత పరిశీలన చేయాలంటే దానికి కూడా చాలా ఖర్చు అవుతుంది కదా. టైం తగ్గొచ్చు కానీ ఖర్చు ఎక్కువ అవుతుంది. సో ఈ విధంగా ఈ పరిశీలన పద్ధతిలో కాస్త మెరిట్స్ ఉన్నాయి, డిమెరిట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇది మన పరిశీలన పద్ధతికి సంబంధించిన అంశాలు. సో ఈ విధంగా మనకు పరిశీలన పద్ధతిలో రకాలు ఏమిటి, పరిశీలన పద్ధతి కీ పాయింట్స్ ఈ విధంగా ప్రజలకు తెలిసే విధంగా ఏంటిది, సహజ పరిశీలన ఏంటిది, నియంత్రిత పరిశీలన ఏంటిది, సంచరిత పరిశీలన ఏమిటి, అసంచరిత పరిశీలన ఏమిటి అనే అంశాలను చాలా క్లారిటీగా డిస్కషన్ చేసుకోవడం జరిగింది కదా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పటికీ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. నేను ఎక్కడ కూడా అన్నెసెసరీ వర్డ్స్ యూజ్ చేయలేదు, మీ టైం కూడా వేస్ట్ చేయలేదు. సో ఇప్పటికీ ఎవరైనా మీ ఫ్రెండ్స్కి నచ్చినట్లయితే మన ఛానల్ని షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. మీరు కూడా మన ఛానల్ని సపోర్ట్ చేసినట్లయితే నాకు కూడా కాస్త మోటివేషన్గా ఉండి మరిన్ని మంచి కొత్త అంశాలతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఓకే ఫ్రెండ్స్, మరి
నెక్స్ట్ క్లాస్‌తో మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు.